సూది కోసం సోదికెళ్తే గుట్రెట్ అయినట్టు వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద కామెంట్ చేసిన చంద్రబాబు గత చరిత్ర అంతా తవ్వి కుప్ప పోశారు పేరు నానిగారు. ఇంతకీ ఆయన పోసిన కుప్పేటో మనం చూసేద్దాం. నందమూరి తారక రామారావు గారు ఎవరు? ఆయన విశ్వవిఖ్యాత నటుడు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన నాయకుడు. ఎట్టా పడిపోయాడు? పడేశారు సార్. ఎవడు పడేశాడు? ఇంకెవరు? అల్లుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎట్టా అయ్యాడు? ఏంటి సార్ ఇంత ఈజీ క్వశ్చన్లు అడుగుతున్నారు మీరు? 7th క్లాస్ ఫెయిల్ అయిన అడిగినా చెప్తాడు ఈ క్వశ్చన్లకు ఆన్సర్. రామారావు గారిని పడేసిన కొత్తలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రామారావు గారు ఫోటోలు లేకుండా ఎందుకు పోయినాయి? అవునా? అట్లా ఫోటోలు కూడా తీసేశారా? ఇది మాకు తెలదు సార్. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ పుస్తకాల మీద కూడా రామారావు బొమ్మ లేకుండా ఎందుకు పోయింది? ఏంటి పుస్తకాల మీద కూడా తీసేశారా? ఇవాళ దండ ఎందుకు వేస్తున్నారు? మరి ఎందుకంటే ఇప్పుడు ఆయన లేరు కదండి. ఇవాళ దొంగ దండాలు ఎందుకు పెడుతున్నాడు? దొంగ దండాలో మామూలు దండాలు పెడితే తప్పే ఉంది సార్. కర్జున్ నాయుడు గారికి ఎందుకు దండం పెడతలా మీరు? ఏంటి సార్ మీరు సిబిఐ ఆఫీసర్ చేసినట్టు అలా ఇంట్రాగేషన్ చేస్తున్నారు? కర్జున్ నాయుడు గారి ఫోటో ఎవరికైనా తెలుసా? ఏమో సార్ మాకు తెలదండి. ఎవరిని అడిగాము? మేము అడగట్లేదు కదా. మీరు అడగకున్నా బాబు గారు అడుగుతున్నారు కదా. శిశుపాలుడి తప్పులు లెక్క పెట్టినట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో అంటే 5 కోట్ల మంది ప్రజలు మీ తప్పుల్ని మీ పాపాలని లెక్క పెడుతున్నారు. ఎన్ని తప్పులు చేశారు సార్ ఇప్పుడు దాకా? ఎప్పుడో 100 దాటేశారు. ఏంటి 100 దాటేశారా? 100 తప్పుల వరకే కదా లిమిట్. కానీ శ్రీకృష్ణుడికి ఆ రోజు ఉన్నది ఏంటంటే కాల పరిమితి లేదు, తప్పులే పరిమితిగా ఉన్నాయి. ఇవాళ కాల పరిమితి ఉంది ప్రజలకి, కాబట్టి చక్రం వేస్తారు. ఎప్పుడు వేస్తారు? మీ కాల పరిమితి పూర్తయిన తర్వాత చక్రం వేస్తారు. ఓహో, అంటే అక్కడ 100 తప్పులకు లిమిట్ పెడితే ఇక్కడ 5 ఏళ్ల వరకు అవకాశం ఇచ్చి ఆ తర్వాత చక్రం వేస్తారన్న మాట. అంతేనా సార్?